హాయ్ హలో గైస్, ఈరోజు వచ్చేసి నా వెహికల్కి వచ్చేసి లైటింగ్ లెఫ్ట్ సైడ్ క్లారిటీగా ఉంది, బట్ రైట్ సైడ్ మాత్రము క్లియరెన్స్ సరిగా లేదు. దానికి జస్ట్ అడ్జస్ట్మెంట్ చేయడం అనేది నాకైతే తెలియదు. ఎలక్ట్రీషియన్ దగ్గరికి వచ్చాక ఆటోనాలో చెప్పారు. మాకు రైట్ చేస్తున్నాము, కానీ లెఫ్ట్లో వచ్చేసి రోడ్డు క్లారిటీగా ఉంది, రైట్లో వచ్చేసి రైట్ లైట్ టాప్లో పడుతుంది. అది ఎలా సెట్ చేస్తారనేది మీకు చూపిస్తాను. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. చూశారు కదండి క్లారిటీ. లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్లియరెన్స్ ఉంది, రైట్ సైడ్ వచ్చేసి లైటింగ్ అనేది లేదు. దాన్ని ఎలా అడ్జస్ట్ చేస్తారని చూపిస్తాను మీకు. ఇప్పుడు నా లైటింగ్ అడ్జస్ట్మెంట్ అనేది కాదర్ చేస్తూ ఉన్నాడు. రైట్ చేసిన తర్వాత మబ్బులో మనకు క్లారిటీ వస్తుందని అని చెప్తే మేము వెహికల్ తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో నిలబెట్టాక దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాము. ఏది అనేది మీకు అప్ టు డేట్ మీకు చూపిస్తాం. వాచ్ అండ్ ఎంజాయ్. ఎప్పుడైనా కానీ మనము బైక్ నడిపినా కార్ నడిపినా లైటింగ్ అనేది నైట్ టైంలో మోస్ట్లీ ఇంపార్టెంట్. ఆ లైటింగ్ అనేది ఏమవుతుందిలే అనే నెగ్లిజెన్సీ అనేది మాత్రం ఎప్పుడు కూడా ఉండకూడదు. బట్ మేమైతే మొత్తానికి లాంగ్ లైట్ అండ్ లో లైట్ టైప్ చేస్తున్నారు కదా, ఎలా అడ్జస్ట్ చేస్తారండి చూపిస్తాను. లో అండ్ లాంగ్ డిప్పర్ లైట్స్ ఉంటాయి. ఆ రెండింటి నుంచే మనం ఏదైనా కానీ ఆపరేటింగ్ చేయడానికి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు వెహికల్ అయితే ఆఫ్ చేస్తే బ్యాటరీ డౌన్ అవుతుంది కాబట్టి రన్నింగ్లోనే మనం వర్క్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్రేక్ వేసేసి చేయాలి. అదేవిధంగా అడ్జస్ట్మెంట్ అనేది మీకు ఎక్కడ ఉంది అనేది చూపిస్తుంది చూడండి. లెఫ్ట్ లైట్ క్లారిటీ ఉంది కాబట్టి లెఫ్ట్ లైట్ని ఆఫ్ చేసేసాము. రైట్ లైట్ వచ్చేసి మనకు ప్రాబ్లం ఉంది కదా, ఆ లైట్ వచ్చేసి చాలా లాంగ్లో పడుతుంది, మనకు కావాల్సిన ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో పడుతుంది. దాన్ని మా వాడు అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు టెక్నీషియన్. చీకటి అనేది ఎంత డేంజరో మీరు చూస్తూ ఉన్నారు కదా, అలాంటి చీకటిలో మనం వెళ్తాం కాబట్టి లైట్ లేకుండా మాత్రం వెళ్ళకూడదు. అడ్జస్ట్మెంట్ అనేది చాలా టెక్నికల్గా కూడినటువంటి అదొక లైఫ్. ఎలక్ట్రీషియన్స్ చాలామంది ఉంటారు, కానీ కొంతమంది మాత్రం చాలా టెక్నికల్గా ఉంటారు. వాళ్ళలో ఇతను ఒకడు. లైట్ వేశాక అది నియర్ బై వచ్చింది ప్రస్తుతానికైతే. అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల ఆ విధంగా వచ్చింది. ఇప్పుడైతే ఫైనల్గా మనము 2 లైట్లు ప్లే చేసాము. లో డౌన్ అవుతుంది. ఆ డౌన్ అయినప్పుడు కూడా లైట్ని చెక్ చేసుకునేది విధానం చూస్తున్నారు కదా, ఇది కూడా అడ్జస్టబుల్ చేయాలి. ప్రతి వెహికల్కి అడ్జస్ట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఈవినింగ్ అవర్స్ అంటే లైటింగ్ డౌన్ అయిన తర్వాత చెక్ చేసుకుంటే దానికి క్లారిటీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే నా వెహికల్కి ఉన్నటువంటి లైటింగ్ ప్రాబ్లము క్లియర్ అయిపోయింది. లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. కేవలం మనకు లైటింగ్ అడ్జస్ట్మెంట్ 250 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. చాలా వరకు తెలియదు 500, 600 అనేసి. నో